హలో క్రేజీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియో ఏంటంటే, మీరు చాలామంది షార్ట్ వీడియోస్లో కానీ ఫుల్ వీడియోస్లో కానీ చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్స్కి మీకు ఇప్పుడు సమాధానం చెప్దామని ఇంక ఈ వీడియో చేస్తున్నాను. చాలా కామన్గా క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే, అక్క మీకు నార్మల్ డెలివరీ అయిందా, సి సెక్షన్ అయిందా అని అడిగారు. నాకు నార్మల్ డెలివరీ అయిందండి. ఫస్ట్ది సి సెక్షనా లేదా నార్మల్ డెలివరీ అన్నారు. నాకు 2 నార్మల్ డెలివరీ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ బాబు పుట్టాడు, ఇప్పుడు కూడా బాబు పుట్టాడు. ఇంకా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, ఎవరు పుట్టారక్క, బేబీ బాయా గర్లా అని చెప్పి. కాకపోతే ఒక బ్యాడ్ లక్ ఏంటంటే, నాకు పాలు పడలేదన్నమాట. మా జున్నుగాడప్పుడు పాలు పడలేదు, అండ్ ఇప్పుడు కూడా సెకండ్ బేబీకి కూడా పాలు పడలేదు. ఎందుకో మరి దేవుడు నాకు అదృష్టం ఇవ్వలేదు. కాకపోతే ఒక మదర్గా నేను హ్యాపీ, ఎందుకంటే ఇద్దరు బ్యూటిఫుల్ బేబీస్ని నేను కన్నాను. ఇంకా వాళ్ళని హ్యాపీగా పెంచాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఆరోగ్యంగా పెంచాలి, అంతే, అదే అనుకుంటున్నాను. సారీ, మా బుజ్జిబాబు ఏడుస్తున్నాడు, మధ్యలో ఇంటరప్షన్, ఏమనుకోవద్దు. ఇంకోటి ఏంటంటే, పాలు పడడానికి చాలామంది కామెంట్స్ చేశారు, ఇవి ట్రై చేయండి అక్క, అవి ట్రై చేయండి అక్క అని. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కన్సర్న్ తీసుకుని మెసేజ్ చేసినందుకు నాకు. కాకపోతే ఏంటంటే, నేను చాలా ట్రై చేశాను. మా అత్తమ్మ కూడా చాలా ఇచ్చారనమాట. పాలు, బ్రెడ్ తిన్నాను, రస్కులు తిన్నాను, పచ్చి బొప్పాస్కాయ కర్రీ కానీ, తెలగపిండి కర్రీ, వెల్లుల్లి అయితే కర్రీలో ఎన్ని వేసేవాళ్ళు, అన్నన్ని తినేదాన్ని. కానీ పాలింగువ మింగాను, పాలింగువ మింగితే పాలు పడతాయి అన్నారని చెప్పి. సో అన్నీ అసలు ట్రై చేయిందంటూ లేదు. కీమా తిన్నాను, ఇంకా చాలా చాలా చేశాను. కాకపోతే ఎందుకో మరి నాకు మిల్క్ ప్రొడక్షన్ లేదు జున్నుగడప్పుడు, అండ్ ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అయింది. పాలు పడినట్టు అనిపించాయి, కానీ ఎంత ఒక 10 to 20 డ్రాప్స్ అంతే. అంతకు మించి ఇంకా తర్వాత వాడు సక్ చేసిన, మా జున్నుగాడు అయితే అసలు సక్ కూడా చేసేవాడు కాదు. వీడు సక్ చేస్తున్నారు కానీ పాలు రావట్లేదు. ఇంకా ఏం చేస్తాము, ఆ బేబీని ఆకలితో ఉంచలేం కదా, ఇంకా అలా ఫార్ములా ఫీడింగే ఇస్తున్నా. ఇంకొకరు కామెంట్స్లో ఏమడిగారంటే, ఫార్ములా ఫీడింగ్ అదే డబ్బా పాలు ఎలా స్టోర్ చేయాలని అడిగారు. బేబీ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, పౌడరు హాట్ వాటర్ కాసుకుని ఉంచుకోవాలి మనము. ఫ్లాస్కోలో కానీ వాటిల్లో అయితే ఎక్కువసేపు వేడిగా ఉంటాయి కదా. జర్నీ అప్పుడు మీరు ఎలాగా చేస్తారు అని అడిగారు. ఏం లేదు, పౌడరును అది క్యారీ చేయండి. క్యారీ చేసి బేబీ బాగా ఏడుస్తున్నప్పుడు, వాళ్ళకి ఆకలి అనిపించినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనము కలుపుకుని బేబీకి ఫీడింగ్ ఇవ్వడమే. అది జర్నీ అంతసేపే, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని బాటిల్ని స్టెరిలైజ్ చేయడం అవి చెయ్యాలి. జున్నుగాడప్పుడు కూడా సేమ్ అంతే. చాలామంది అడిగారు. ఇంకో కామెంట్స్ ఏంటంటే, మీరు మదర్ మిల్క్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి, అందం పోతుంది అందుకే ఇవ్వట్లేదా అని చెప్పి కామెంట్స్ చేశారు. లేదండి, మదర్ మిల్క్ పడితే నేను కన్ఫామ్గా నా ఫీడింగే ఇచ్చేదాన్ని. సో నాకు పడలేదు కాబట్టి ఇవ్వట్లేదు. ఏ మదర్ అయినా తనకి పడితే ఎందుకు ఇవ్వదు చెప్పండి. అందము అది ఏం కాదండి, మిల్క్ ప్రొడక్షన్ లేదు అందుకే ఇవ్వట్లేదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మ్యాక్సిమం ఎక్కువ ప్రెగ్నెన్సీ డెలివరీ సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్సే అడిగారనమాట. ఇంకోటి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో మీరు ఏమేమి ఫుడ్ తీసుకున్నారు అని చెప్పి అడిగారు. నేను స్పెషల్గా అంటూ ఏం తీసుకోలేదండి, నార్మల్గానే తినేదాన్ని. కాకపోతే కొంచెం నాకు ఆకలి వేసినప్పుడల్లా తింటూ ఉండేదాన్ని. ఎక్కువ పాలకూరలు, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, వాటర్ మాత్రం ఎక్కువ తాగుతూ ఉండాలి. మీకు వాష్రూమ్ వచ్చినా పర్లేదు, నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా, వాటర్ ఇంటేక్ ఎక్కువ. అలా అని ఓవర్గా తీసుకోకూడదు. మనకి దాహం వేసినప్పుడల్లా తాగుతూ ఉండాలి, వాష్రూమ్కి వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఎగ్, చికెను, పాలకూర, ఆకుకూరలు ఎక్కువ తినండి. పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, ఆకుకూరలు అలా పప్పులో వేసుకుని పప్పులాగా చేసుకుని తినండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అవి ఇంకా కామనే, మరీ ఓవర్గా కూడా తినకూడదు. మనకి ఆకలి వేసినప్పుడు తింటూ ఉండాలి. ఇంకా అలా సేమ్ నేను అలాగే చేశాను. ఇంకా ఎక్స్ట్రాగా అయితే నేను ఫుడ్ ఏమీ తీసుకోలేదు, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండేదాన్ని. ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు అప్పుడప్పుడు, ఎక్కువ తాగితే వాతం చేస్తుంది కానీ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఇంకా మిగిలిన ఫుడ్స్ మనం తినకూడనివి ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేసేయాలన్నమాట. పపాయ కానీ, పైనాపిల్ కానీ అవి తినద్దు అంటారు కదా, అవి ప్రెగ్నెన్సీ అంతకాలం అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకోటి ఏంటంటే, నార్మల్ డెలివరీకి మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేశారక్క అని అడిగారు. నేనైతే స్పెషల్గా అసలు ఎక్సర్సైజెస్ అంటూ ఏం చేయలేదు.
మా జున్నుగడప్పుడు కూడా అసలు ఏం చేయలేదనుకోండి. కాకపోతే ఏంటంటే ఈసారి నాకు సర్విక్స్ లెంత్ తక్కువ ఉందని మ్యాక్సిమం బెడ్ రెస్టే తీసుకోమని చెప్పారు డాక్టరు. కాకపోతే నాకు ఎలా ఎక్సర్సైజ్ అయిందంటే, మేము వీడియోస్ చేస్తాం కదా, ఆ వీడియోస్ చేయడం ద్వారా నాకు ఎక్సర్సైజ్ అక్కడే అయిపోయేది. కూర్చుండం, లెగడం, చాలాసేపు నుంచోవడం, వీడియో టేకింగ్ అనేది చాలా టైం పడుతుంది కదా, ఇంకా అలా అక్కడ ఎక్సర్సైజ్ అయిపోయేది. ఇంకా అటు ఇటు చిన్న చిన్న తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయడము, మెట్లు ఎక్కుతా దిగుతూ ఉండడం, అలా చేస్తూ ఉండండి. స్పెషల్ ఎక్సర్సైజ్ మీరు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ యాక్టివ్గా ఉండండి. మీరు తినండి, అలాగే వాకింగ్ చేయడం కానీ అలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇంట్లో చేసే ఉంటాయి కదా. నేను ఇల్లు ఒకటి ఊడ్చేదాన్ని అనమాట, మిగిలినన్ని అత్తమ్మ చేసుకునేవాళ్ళు. అలా వంగి దిగడము, మెట్లెక్కి దిగడం, అలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి. సర్విక్స్ లెంత్ షార్ట్ అవ్వడానికి, సర్విక్స్ లెంత్ అనేది ముందే షార్ట్ అవ్వకూడదు. 8th మంత్ 9th మంత్ అలా వస్తుందన్నగా షార్ట్ అవ్వాలి. కొంతమందికి అది షార్ట్ అవ్వదన్నమాట. అలా షార్ట్ అయితేనే డెలివరీకి మనము దగ్గరలో ఉంటున్నట్టు. సో అవి షార్ట్ అవ్వడానికి మామూలు బటర్ఫ్లై పోజెస్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, స్క్వాట్స్ కానీ అలాంటివి చేస్తూ ఉండండి. చిన్న చిన్నగా, మరి ఓవర్గా కూడా చేయకూడదు ఎక్సర్సైజెస్ అనేవి. మన బాడీకి తగ్గట్టుగా మనకి, అంటే మీరు డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి డాక్టర్ చేయమంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అని అనుకుంటే అప్పుడు మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు. మరి అంటే నేనైతే ఇలా చేశాను. ఎక్సర్సైజెస్ అంటూ నేను ఏమీ చెయ్యలేదు. నాకు ఈ వీడియోస్ అవి అటు ఇటు తిరగడము వాటిల్లో నాకు ఎక్సర్సైజ్ అయిపోయింది. కాకపోతే హాస్పిటల్కి జాయిన్ అయినప్పుడు మాత్రం ఆ 2 days మాత్రం బాగా ఎక్సర్సైజులు చేశాను. అది నాకు ఆఫ్టర్ డెలివరీ బాగా ఎఫెక్ట్ ఇచ్చింది అనమాట. ఒక 4-5 days ఫుల్గా అసలు బాగా కష్టపడ్డాను. ఇప్పుడు అంత నార్మల్ అయిపోయింది. నార్మల్ డెలివరీ అయింది కదక్క, మీకు స్టిచెస్ పడ్డాయా అని అడిగారు. స్టిచెస్ పడ్డాయండి. స్టిచెస్ పడినప్పుడు ఎనస్థీషియా ఇచ్చారా అని అడిగారు. ఎనస్థీషియా ఇస్తారు, లోకల్ ఎనస్థీషియా ఇస్తారు డాక్టరు మనకి. కాకపోతే లోపలికి బాగా టేర్ అయితే మాత్రం ఇవ్వడం కొంచెం కష్టం అవుతుంది. కాకపోతే ఆ స్టిచెస్ వేసినప్పుడు మాత్రం కొంచెం పెయిన్ తట్టుకోవాలి. నార్మల్గా అయితే లోకల్ ఎనస్థీషియా ఇస్తారు, మనకి పెయిన్ లేకుండానే స్టిచెస్ వేస్తారు. ఇంకా సి సెక్షన్కి మాత్రం వాళ్ళు ఎనస్థీషియా ఇచ్చేస్తారు కదా, ఇంకా ఈ నార్మల్ డెలివరీకి మాత్రం ఇలా చేస్తారు. ఇంకోటి ఏంటంటే, నార్మల్ డెలివరీకి ఫోర్సెప్స్ యూస్ చేశారు అక్క అని అడిగారు. ఫోర్సెప్స్ ఏమీ యూస్ చేయలేదు, నార్మల్గానే తీశారు. ఇంకా అంతే, చాలా క్వశ్చన్స్ మ్యాక్సిమం దీనికి రిలేటెడ్గానే అడిగారు. ఇంకా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క మీ మదర్ వాళ్ళు ఇంటికి వెళ్ళలేదా, మీ మదర్ లేరా మీకు అని చెప్పి అలా కామెంట్స్ చేశారనమాట. ఆల్రెడీ లవ్ స్టోరీ బ్లాగ్లో చెప్పాం కదా, మాది లవ్ మ్యారేజ్. సో అందుకే మేము అటు వెళ్ళము, వాళ్ళు ఇటువైపు రారు. జస్ట్ ఏదన్నా ఉంటే కాల్ చేసి మాట్లాడుకుంటాము, అంతవరకే. చాలా మంది కూడా అదే క్వశ్చన్ అడిగారు, సో అందుకే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నార్మల్ డెలివరీకి మీరు ఫస్ట్ నుంచి ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి అని చెప్తాను. నేనైతే అసలు నార్మలా సి సెక్షనా అని అయితే ఫస్ట్ నేను అసలు మైండ్లో అయితే పెట్టుకోలేదు. నార్మల్ అయితే నార్మల్ అవుతుంది, లేదంటే సి సెక్షన్ అని అనుకున్నా. మా జున్ను బాబు అప్పుడు అలాగే అనుకున్నాను. మా జున్ను బాబు అప్పుడు లక్కీగా నాకు నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు కూడా నార్మల్ డెలివరీ అయింది. కాకపోతే మీరు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ యాక్టివ్గా ఉండండి. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇంట్లో అటు ఇటు నడవడము, వాకింగ్ చేయడము, మెట్లెక్కి దిగడము, అలాంటి చిన్న చిన్నవి చేయండి. చిన్న చిన్నవి చేస్తూ 9th మంత్ వచ్చిన తర్వాత బాల్ ఎక్సర్సైజ్ కానీ, బటర్ఫ్లై పోజెస్ కానీ, స్క్వాట్స్ కానీ అలాంటివి చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే, మీరు ముందు కాన్ఫిడెంట్గా ఉండాలి. నేను నార్మల్ డెలివరీకి ట్రై చేయగలను, నా వల్ల అవుతుంది అని ఫస్ట్ అనుకోండి. కాన్ఫిడెంట్గా ఉండి, ఇంకోటి ఏంటంటే ఓర్పుగా కూడా ఉండాలి. మా వీడు మున్ను బాబు సెకండ్ బాబు అప్పుడు మాత్రం నాకు కొంచెం టెన్షన్ వేసింది, ఎందుకంటే 2 days అయిపోతుంది, నార్మల్ డెలివరీ పెయిన్స్ అనేవి పెరగట్లేదు. నాకే భయం వేసింది అసలు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని చెప్పి. అలాంటి టైంలో మనం ఎంత కాన్ఫిడెంట్గా ఓర్పుగా ఉన్నా సరే డాక్టర్ కూడా మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉండాలి. నాకు మాత్రం డాక్టరు చాలా ధైర్యం ఇచ్చారు. అసలు నేనే ఫస్ట్ కంగారు పడిపోయాను అనమాట. ఏంటి డాక్టర్ పెయిన్స్ రావట్లేదు, పెయిన్స్ వచ్చినా కానీ పెరగట్లేదు, ఇంకా డెలివరీ అవ్వలేదు. ఫస్ట్ బాబు అప్పుడైతే త్వరగా అయిపోయింది, 6 hours అయిపోయింది, వీడప్పుడు ఏంటి 1.5 day అయినా ఇంకా అవ్వలేదు అని చెప్పి నేనైతే పద్దాకా అడుగుతూనే ఉన్నాను. డాక్టర్ అయితే ఒకే ఒక సమాధానం చెప్పారు, నువ్వు ఓర్పుగా ఉండు,
పర్లేదు ఈరోజు కాకపోతే రేపు అవుతుంది, కానీ నువ్వు పెయిన్స్ అనేవి మెల్లగా పెరుగుతూ వస్తాయి, కానీ నువ్వు టెన్షన్ పడిపో మాకు. ఒక్కొక్క బాడీ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు సేమ్ నీ బాడీకి ఒక బేబీకి ఒకలాగా ఉంటుంది, ఇంకో బేబీకి ఒకలా ఉంటుంది. మనం దాన్ని క్యాల్కులేట్ చేయడానికి అవ్వదు. టెన్షన్ పడకు, రేపటి వరకు చూద్దాము. అవ్వకపోతే అప్పుడు దాని తర్వాత సంగతి తర్వాత. ఫస్ట్ అయితే నువ్వు ఓర్పుగా పేషెన్స్గా ఉండు అని అయితే చెప్పారు. నేను అలాగే ఉన్నాను. నార్మల్ డెలివరీ ట్రై చేశాను, నార్మల్ డెలివరీ సక్సెస్ చేశాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనము ఎంత కాన్ఫిడెంట్గా ఓర్పుగా ఉన్నా సరే మనకి డాక్టర్ కూడా, నర్సులు కానీ డాక్టర్ కానీ ధైర్యం ఇస్తూ ఉంటేనే కదా మనం కూడా చేయగలుగుతాము. ఆ విషయంలో నేను మాత్రం చాలా లక్కీ అనమాట. మంచి డాక్టర్ని చూస్ చేసుకున్నాను, మంచిగా నాకు డెలివరీ చేశారు. మీరు కూడా అలాగే కాన్ఫిడెంట్గా టాలరెన్స్తో ఉండాలన్నమాట. ఫస్ట్ లేదు మీకు పెయిన్స్ లెవెల్ బాగా ఉన్నాయి, నా వల్ల కాదు, నేను ఇంకా చెయ్యలేను, నార్మల్ డెలివరీకి ట్రై చేయలేను అనుకున్నప్పుడు చెప్పండి. డాక్టర్ సి సెక్షన్ చేస్తారు. నార్మల్ డెలివరీయే అవ్వాలి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పి అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. అది ఒక్కో బేబీకి ఒక్కోలాగా. సపోజ్ నేనే ఎగ్జాంపుల్, ఎందుకంటే నా ఫస్ట్ బేబీకి 6 అవర్స్లో డెలివరీ అయిపోయింది. సెకండ్ బేబీకి మాత్రం 1.5 to 2 days వరకు టైం పట్టింది. చూడండి మరి నాకే ఇలాగ డిఫరెన్స్ ఉంటే అలా చాలామందికి చాలా డిఫరెన్సెస్ వస్తాయి. సో అందుకే ఫస్ట్ అయితే నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి అనుకుని ట్రై చేయండి. అవ్వకపోతే అప్పుడు యూ గో ఫర్ సి సెక్షన్ అంతే. ఎవరైనా కానీ హ్యాపీగా బయటికి రావాలి, ఆరోగ్యంగా బయటికి రావాలి, అదే అనుకుంటాము. సో మీరు ఏమి టెన్షన్ తీసుకోవద్దు, అస్సలు టెన్షన్ మాత్రం పడద్దు. డాక్టర్ కూడా అదే చెప్పారు నాకు మాత్రం. మీరు కూడా అస్సలు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా చూస్తున్న ఈ వీడియో టెన్షన్ మాత్రం అస్సలు పడద్దు. ఎలా అయితే అలా జరుగుతుంది. కాకపోతే మీరు హ్యాపీగా ఉండి బేబీ కూడా హ్యాపీగా హెల్తీగా డెలివర్ చేయాలి అని అనుకోండి, అంతే. అంతా మంచి జరుగుతుంది. సో మీ క్వశ్చన్స్కి అయితే చాలా వరకు ఆన్సర్స్ ఇచ్చాను. ఇంకోటి విడిగా నేను ఇంకొకరు ఏమడిగారంటే టిఫా స్కాన్, గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ పెట్టండి అక్క అని అడిగారు. చెప్పండి వాటి గురించి అన్నారు. నేను అది ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. స్కాన్ రిపోర్ట్స్ ఒక వీడియో, ఫుడ్ డైట్ ఏమేమి తీసుకున్నాను అని చెప్పి కూడా ఒక వీడియో చేస్తాను. నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.